క్లూస్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మీడియా ద్వారా అప్పీల్ ఏం చేస్తున్నాం అంటే, అనేక సందర్భాల్లో మనం చెప్పినాం. పోలీస్ ఎంత చెప్పినా కూడా మీడియా ద్వారా చెప్తే అది ఇంకా బాగా ఎఫెక్టివ్గా ఉంటుంది. సీసీ కెమెరాలు అనేది చాలా మనకి ఎలాంటి నేరాలనైనా మనకి క్లూస్ లభించడానికి దోహదపడుతున్నాయి కాబట్టి పెద్ద మొత్తంలో ప్రజలు కానీ, ఇటు షాప్ ఓనర్స్ కానీ, ఇండస్ట్రీస్ వాళ్ళు కానీ, బిజినెస్ పర్సన్స్ కానీ అందరూ కలిసి సీసీ కెమెరాలు ఎక్కువ పెట్టుకునే విధంగా చాలా వరకు ఇప్పుడు ఇందులో చూస్తే మనం చాలా కెమెరాలు చూస్తే సగం కెమెరాలు పనిచేయట్లేదు. వాటిని కూడా పనిచేసే విధంగా చూసుకోవటం, ఆ మేనేజ్మెంట్కి మేము కూడా పోలీస్ ద్వారా వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరుగుతున్నది. మీడియా ద్వారా కూడా ఏంటంటే ఉన్న కెమెరాలు పనిచేసే విధంగా చూడటం, కొత్త కెమెరాలు పెట్టుకునే విధంగా చూడాలి. మళ్ళీ ఇందులో పనిచేసినటువంటి ఇప్పుడు సూరారంలో చూస్తే మనకి వాళ్ళ ఇన్స్పెక్టర్ సుధీరు, అదేవిధంగా వాళ్ళ డిఐ బాలరెడ్డి, ఆ తర్వాత కానిస్టేబుల్ ఎవరు రాజేష్, ఎస్ఐ రాజేష్ వాళ్ళు అక్కడ బాగా పనిచేయడం జరిగింది. అదేవిధంగా దుండిగల్లో డిఐ బాలరెడ్డి, వాళ్ళ సిఐ సతీష్, తర్వాత మన ఎస్ఓటి వాళ్ళు, సూరారంలో కూడా ఎస్ఓటి వాళ్ళు బాగా పనిచేయడం జరిగింది. అదేవిధంగా అల్వాల్లో సిసిఎస్సిఏ దాల్నాయుడు, తర్వాత డిఐ తిమ్మప్ప, అక్కడ ఎస్హెచ్ఓ ప్రశాంత్, ఎంటైర్ టీమ్ వీళ్ళందరూ కూడా బాగా పనిచేశారు. సిపి సార్ కూడా బాగా అప్రిషియేట్ జరిగింది. అంటే ఒకేసారి 4-5 అఫెన్సెస్ జరిగేసరికి కొంత ప్యానిక్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ఎవరు కూడా అభద్రత పడాల్సిన అవసరం లేదు. జరిగినప్పుడు ఎవరికైనా పెయిన్ ఉంటుంది, కానీ దాన్ని డిటెక్ట్ చేసి వాళ్ళని నేరస్తుల్ని కనుక మనం కటకటాలకు పంపించి బయటికి రాకుండా చూడటం, నేరస్తులకు శిక్షలు పడే విధంగా చూస్తే మిగతా వాళ్ళకు కూడా భయం అనేది ఉంటుంది. సాధ్యమైనంత వరకు వీళ్ళని బెయిల్ రాకుండా చూడటం అనేది మేము పోలీస్ పరంగా చేస్తాం. బెయిల్ వచ్చిందా మళ్ళీ బెయిల్ అపోజ్ చేయడం, బెయిల్ క్యాన్సిల్ చేయడము, వాళ్ళు జైల్లో ఉండగానే శిక్షలు పడే విధంగా చూడడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాం. కాబట్టి ఈ టీం అందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తూ వీళ్ళని ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేసి జైలుకి పంపించడం జరుగుతుంది.